ఈరోజు ఎక్కడికక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నది. మరి నేను అడుగుతా ఉన్నాను, సీఎండీగా ఉన్నటువంటి నరసింహారెడ్డి కానీ, మా హరీష్ రావుకి పిఏగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి కానీ, ఐఏఎస్ కన్ఫర్ట్ చేయించినటువంటి వ్యక్తులు ఈరోజు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు డైరెక్ట్ రిక్రూటీస్ ఉండగా వాళ్ళను కాదని ప్రమోటీస్ని తీసుకొచ్చాడు పెట్టుకొని, అది కూడా హరీష్ రావు దగ్గర పిఏగా ఉన్న వ్యక్తిని కేటీఆర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ఒక సీఎండీగా ఒక ఎండీగా మీరు పెట్టి వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఇప్పించి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అడుగుతా ఉన్నాను. అంటే మీకు హరీష్ కేటీఆర్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇది వాస్తవం కాదా? ఇది ఉదాహరణకి ఇది నిర్ధారణకు సరిపోదని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు, దానికోసమైనా వాళ్ళని మీరు రక్షిస్తున్నది. వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళు కాజేసిందని, గెలిచిన తర్వాత వాళ్ళని జైల్లో పెడతా అని, గెలిచిన తర్వాత వాళ్ళ నుంచి లక్షల కోట్ల రూపాయలు కక్కించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే మనుషులు తెచ్చి నీకాడ పెట్టుకొని వాళ్ళు ఏ రకమైన దోపిడీ చేసిండ్రో అదే రకంగా దోపిడీ వాళ్ళతో చేయించుకొని నీవు కూడా అదే పడలు నడుస్తున్నావు కదా. మరి వాళ్ళ మీద పెడతాన్న కేసులు, వాళ్ళ మీద పెడతాన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించినటువంటి ఆస్తుల్ని కక్కించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను నమ్మిస్తావు కదా. మరి దేనికోసం అని చెప్పి ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద మీరు బయట పెట్టడం లేదో అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ అనేకమైనటువంటి అంశాలు నేను ఒకటొకటిగా చెప్తాను. ఈరోజు కాదు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు చాలా విషయాలు మీ దృష్టికి చెప్తాను. ఐఏఎస్ రిక్రూటీస్, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్ ఉండగా ఇలాంటి ప్రమోటీస్ని తీసుకొచ్చి టాప్ పొజిషన్లో పెట్టుకొని మీరు ఆడింది ఆటగా. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయో అక్కడ మీరు పెట్టుకుంటున్నారు. గతంలో అదే పొజిషన్లో గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లను కూడా రిటైర్డ్ అయినా ఎక్స్టెన్షన్లు ఇప్పిస్తారు. రిటైర్డ్ అయిన వాళ్ళకు మళ్ళీ ఏదో ఒక పొజిషన్ ఇచ్చేసి వాళ్ళని అడ్వైజర్గానో పెట్టుకుంటారు. కొంతమంది ఆనెస్ట్ ఆఫీసర్ల మీద కక్ష సాధింపు చేస్తారు. అనేకమైనటువంటి మరి అధికారుల మీద మీరు ఆ రోజు అలిగేషన్ చేసినటువంటి అధికారుల గురించి ఈరోజు ఎందుకోసం అని చెప్పి, మరి నాయకుల మీద చేసినటువంటి అలిగేషన్స్ మీద ఎందుకోసం అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటలేరు. వాళ్ళనే తీసుకొచ్చి ఈరోజు కీ పొజిషన్లో మీరు ఎందుకు పెట్టినారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం.